మీరు ఇందులో ఉన్న యాక్టర్స్ ని కరెక్ట్ వాడుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంతమంది యాక్టర్స్ పెట్టినా, ఎంతమంది కమెడియన్స్ పెట్టినా, స్టోరీలో దమ్ము లేనప్పుడు వేస్టే కదా. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, చాలా బోర్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఎక్కడ ఏముంటది, ఇంకా ట్విస్టులు ఉంటాయా, వేరే లెవెల్లో ఉంటుందా అంటే మొత్తం స్టోరీ ఒక మూవీ లైన్ లోనే ఉంది. అసలు భర్త మహాశైలు ప్రతి ఒక్కరు చూడండి. మీరు పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే మాత్రం మీ వాడికి చెప్పకండి. ఇది మాత్రం చెప్పారు అనుకోండి మీ పని అంతే అని చూపించారు. కానీ ఒక జనరేషన్ బట్టి ఉంటుంది అనుకున్నారు, కానీ పబ్లిక్ కరెక్ట్ తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అలా రొటీన్ అయిపోయింది స్టోరీ. సత్య గారు కామెడీ చాలా బాగుంది. సునీల్ గారిని కూడా అంత వాడుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంద్రకిషోర్ గారు కూడా అంత వాడుకోలేదు. ఇందులో మెయిన్ అసలు కామెడీ పర్పస్ అంటే సత్య గారికి ఒక సాంగ్ ఇచ్చారు, ఆయనకు ఒక హీరో సాంగ్ ఇచ్చారు. అంత బాగుంది, కానీ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్ గా అయితే కొంచెం వచ్చిన మూవీస్ లలో ఇది థర్డ్ ప్లేస్ లో వచ్చేసింది. కానీ చూడండి డిసప్పాయింట్. మేము ఏదో ఉన్నది చెప్తామండి. స్టోరీ మొత్తం ఇదే, ఇంకా వేరే ఏం లేదు. మెయిన్ గా నేను రవితేజ సినిమాకి వచ్చిన డిసప్పాయింట్ అన్న, ఎందుకంటే జెన్యూన్ రివ్యూ చెప్పాలి. ఇప్పుడు సినిమా బాగుందని కదని సో చాలా సినిమాలు చూసినా మన మాస్ మహారాజా అని చూపించే విధానం అంటే ఎవరు చెప్తా భయ సినిమాలో బాగుంది ఏంటంటే భయ నాకు మాస్ మహారాజా యాక్టింగ్ భయ, ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ. కానీ కొన్ని సీన్లలో భయ నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా, సినిమా లెంతీ అని అనిపించింది నాకైతే. మెయిన్ గా భయ మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్ లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్ లో ఉంటే ఒక లవర్ అంటే భర్త ఎలా కష్టపడతాడు, ఎలా చేస్తాడు, మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య ప్రతి సీన్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టాడు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ పనికిరాని కొన్ని సీనియర్స్ నాకు నచ్చలేదు భయ. నేను డిసప్పాయింట్ చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా, హిట్ కొడతారా అని కూడా, కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టలే. అంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే ఫేక్ చూసుకోవాలి కదా. ఒక సినిమాని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిక్చర్లు కాదు కదా జనాలు. అవును అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా, అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పిన ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్ గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలేవయ్యా. మన అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం, నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారని కూడా బాధ అనిపిస్తుంది భయ్యా. చాలా డిసప్పాయింట్ అన్న. ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరు ముగ్గురు రొమాంటిక్ అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, సాంగ్ మస్తు ఉందన్న. సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది, కానీ సినిమాకు బోరి అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా అట్లా అనిపిస్తుంది. అది చూసుకుంటే బాగుంటుంది, సంక్రాంతి కదా దుమ్ము లేపుతుంది కదా. సో మాస్ మహారాజా ఒకటే భయ్యా, మాస్ మహారాజా చూడొచ్చు, వన్ మ్యాన్ షో అద్రగొట్టిండు. అంటే ఆ టైమింగ్ అని ఒక ఇడియట్ వెంకి ఆ టైమింగ్, ఆ డాన్సింగ్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్యా. ఇప్పుడు కూడా ఏడా తగ్గలే, అద్రగొట్టిండు. చాలా బాగుంది అన్న సినిమా. రవితేజ గారి సినిమా నేను సినిమా చూసినోడుగా మాట్లాడుతున్నా. సినిమా మాత్రం అదిరిపోయింది. సినిమాలో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారా, ఒక అంత పెళ్ళైంది, ఒక అంత పెళ్లి కాల, పక్క దేశం పోయాడు. హీరోయిన్ సెకండ్ హీరో అంతా జంత చెమ్మైంది. తర్వాత వచ్చాడు, మళ్ళీ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నాడు. ఇదే ప్రతి ఒక్క భార్య భర్తలు ఈ సినిమా చూడాలి. పెళ్ళైనోడు చూడాలి, పెళ్లి కానోడు చూడాలి. కాబట్టి సినిమాలు తీసే దేనికి ఎంటర్టైన్మెంట్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సినిమా అనేది బయట సమాజానికి ఉపయోగపడుతుందా లేదని అడుగుతున్నారు. బయట సమాజానికి కూడా ఖచ్చితంగా ఈ సినిమా ఉపయోగపడుతుంది. మీకు ఇలాంటి సమస్య వచ్చినా ఈ సమస్య మీరు ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ సినిమా. మళ్ళీ భర్త మహాశైలికి విజ్ఞప్తి 2లో ఈసారి పెళ్ళాలు ఎవరన్నా కానీ భార్యలు తప్పు చేస్తే అది ఎలా క్లియర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తారట. చాలా బాగుంది సినిమా. చూస్తున్న సేపు అబ్బా గాల్లో తేలినట్టు ఉంది. అది ఏంటది ఆ యాక్టింగ్, ఆ కామెడీ, పాటల్లో కామెడీ, ఫైట్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ. ఇదే నిజం మాట్లాడితే మీ అందరికీ కోపం. ఆ సినిమా గురించి నిజం చెప్పానంటే మొత్తానికి ఈ సినిమా చాలా బాగుంది. నేను చూశాను. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఇది సంక్రాంతికి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో ఒకటే కామెడీ, ఆ కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఆ డాన్సులు చాలా బాగున్నాయి. రవితేజ గారి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా దాంట్లో పాటలు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, కామెడీ ఉంటది, ఒక పక్క రొమాన్స్ ఉంటది, ఒక పక్క జంచిక్ జమ్ ఉంటది, ఒక బంచిక్ బొమ్మ ఉంటది. కాబట్టి సినిమా అంతా అసలు ఎక్కడ ఒక్క మైనస్ పాయింట్ లేదు అసలు. నవ్వు బలవంతంగా వచ్చింది, కామెడీ ఖచ్చితంగా అన్ని అంతే కదా, నవ్వు అనేది రావాలి తప్పదు. I didn't like it, and Ravi Teja gar action comedy was much better in other movies. Ee movie emo naku ayana action ante great ga anipiyaledu. The songs are not great. You should not touch the classics at all.
ఆ క్లాసిక్ ని తీసుకెళ్లి ఒక మాస్ ఆర్ లైక్ కొంచెం డిస్గస్టింగ్ అనిపించింది ఆ సాంగ్. నాకు అసలు క్లైమాక్స్ ఎలా ఇట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ద క్లైమాక్స్, దిస్ నో డిఫరెన్స్. బట్ Chiranjeevi గారి మూవీ is the best for this Sankranti. I watch again and again. I'm not a fan of any actor, but it's Chiranjeevi గారి మూవీ is much better కదా, the best. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే భర్తకు పెళ్ళైన తర్వాత ఇంట్లో పెళ్ళ ఉన్నాక కూడా ఇంకొక అమ్మాయి తోటి టైం పాస్ పోతాడు కదా, సేమ్ బయట ఎట్లా ఉంటుందో లోపల కూడా గట్టి ఉన్నది. టైం పాస్ కోసం చూడొచ్చు. మెసేజ్ అయితే ఏం లేదు, అది జనరల్ గా రియల్ గా మనం కూడా పోతాం కదా, పెళ్ళి అయితే పక్కకు పోతాం కదా, సేమ్ రవితేజ సినిమా కూడా గట్టినే ఉన్నది అన్న. సాంగ్స్ వాము అయ్యే సాంగ్ బాగున్నది, ఫైట్ మామూలుగానే ఉన్నాయి. మెసేజ్ అయితే పెద్దగా ఏం లేదు. ఇక ఇంట్లో పూరి ఉంటే పక్కన చపాతి కోసం పోతారు కదా అబ్బాయిలు, అది పరిస్థితి. పాట అయితే బాగుంది, వాము అయ్యే సాంగ్ బాగున్నది. టైం పాస్ సినిమా అన్న మ్యూజిక్ బాగుంది. ఈ 3 సినిమాలలో నేను 3 సినిమాలు చూసిన సంక్రాంతికి వచ్చింది. రాజసాబ్ సినిమా అయితే నాకు నచ్చింది. అందులో ఎందుకంటే అందాల దేవతలు ఉన్నారు, రంభా ఊరసి మేనకున్నది, అందాల దేవతలు ఉన్నారు. అది టైం పాస్ అయితే ఇది. పెళ్ళంగోలు అయితే చిరంజీవిది, టైం పాస్ అయితే రవితేజది, అందాల దేవతలను చూడాలంటే రాజసాబ్. కిషోర్ తిరుమల గారు కంగ్రాచులేషన్స్ అండి, మంచి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మన రవితేజ గారితో. భర్త మహాశయులకు విజ్ఞప్తితో చాలా మంచి ఫిల్మ్ తీశారండి. సంక్రాంతికి కావాల్సిన మూవీ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ భీమ్స్ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అండ్ మ్యూజికల్ హిట్స్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తోటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ వెన్నెల కిషోర్ గారు కావచ్చు, సత్య గారి కామెడీ టైమింగ్ కావచ్చు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, లొకేషన్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా ఇస్తాడు సినిమా. చాలా బాగుంది, లేదు అంతా కొత్తదనంగా ఉంది, బాగుంది సార్. చాలా ఫ్యామిలీస్ హాయిగా సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు, అందరు చూసుకోవచ్చు, ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు. కానీ బానే ఉంది, కామెడీ బాగుంది సినిమా. ఏంటండి రొటీన్ గానే ఉంది కానీ కామెడీ స్టోరీ వల్ల బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. చేయొచ్చు.